ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలా మంది ఈ మధ్య బిజినెస్లు మొదలుపెట్టి బిజినెస్లు సరిగ్గా జరగకుండా ఉంటాయి. బిజినెస్లు జరగకపోవడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఒకటి, వారు చేసుకునే స్థలం యొక్క ఎంపికలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఆ ఆకర్షణ శక్తి అనేది ఆ స్థలానికి తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ బిజినెస్ అనేది కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో ఆ స్థలాలలో శక్తిని పెంచుకోవడం, ఏదైనా అమ్మవారికి సంబంధించిన యజ్ఞాలు నిర్వహించుకోవడం, బిజినెస్ ఏరియాలో సరిగ్గా దేవతను పెట్టి ఆరాధించడం చాలా ఉత్తమమైన చర్య. మీకు పూజ చేయడం తెలియకపోయినా కూడా అక్కడ బిజినెస్ జరుగుతున్న ప్లేస్లో ఏదైనా యంత్రాన్ని నుంచి, ముఖ్యంగా శ్రీచక్రాన్ని ఉంచడం అనేది చాలా మంచిది. శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన యంత్రాన్నైనా ఉంచి లేదా విగ్రహాన్నైనా ఉంచి ఆ స్థలంలో పెంచుకోవడం ద్వారా బిజినెస్ అనేది పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా బిజినెస్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది, స్థలం కలిసి రాలేదు, ఆ స్థలాన్ని మేము వదులుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు అక్కడ ఏదైనా పూజలు కానీ, యజ్ఞాలు కానీ, హోమాలు కానీ నిర్వహించుకోవడం ద్వారా బిజినెస్ బాగా జరగడం అనేది జరుగుతుంది. ఆ స్థలం పవిత్రమయ్యి. ఇంకొకటి ఏంటంటే, బిజినెస్ చేస్తున్న వ్యక్తి యొక్క ప్రభావం మాత్రమే పూర్తిగా బిజినెస్ మీద ఉంటుంది. అటువంటి వ్యక్తి నెగిటివ్ థాట్స్తో లేకుండా రోజు దీపారాధన చేసుకోవడం కానీ, దైవ సంబంధితమైన విషయం ప్రతిరోజు పొద్దున్నే బిజినెస్కి వెళ్ళే ముందు దీపారాధన చేసి ఏదైనా మంత్రజపం చేయడం ద్వారా ఆ బిజినెస్ లీడింగ్ తీసుకున్న వ్యక్తికి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. అటువంటి వ్యక్తి ఏదైనా శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన మంత్రం కానీ, నారాయణ మంత్రాలు కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ ఎక్కువగా జపించుకోవడం ద్వారా జనాకర్షణ, ధనాకర్షణ అనేది ఉంటుంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా ఆ వ్యక్తి, ఆ బిజినెస్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది. ఆ ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ బిజినెస్ చేసే వ్యక్తులు తనని తాను పవిత్రంగా ఉంచుకుంటూ ఆ బిజినెస్ ఏరియాని కూడా పవిత్రంగా ఉంచడం ద్వారా బిజినెస్ అంచెలంచెలుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న కొంతవరకు అక్కడ బిజినెస్లో పనిచేసే వ్యక్తుల ప్రభావం కూడా బిజినెస్ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తులకు కూడా మీరు చాలా వరకు అక్కడ బిజినెస్ జరిగే వాతావరణం పాజిటివ్గా ఉండేటట్టు చూసుకుంటూ, గమనించుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొంతమంది ఎంప్లాయీస్ని సరైన సమయాల్లో తృప్తిపరచడం అనేది ఉండదు. బిజినెస్లో లాభాల్లో వచ్చినప్పుడు అక్కడ ఎంప్లాయీస్ని కూడా తృప్తిపరిస్తే ఇంకా బిజినెస్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. స్వస్తి.